హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీఎంసెట్లో బీఎస్ అగ్రికల్చర్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి వెబ్ ఆప్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అలానే ఫార్మర్ కూడా నాన్ ఫార్మర్ కూడా వాళ్ళు వాళ్ళ అప్లికేషన్ అనేది వెరిఫై అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకా ముందుగా ఫార్మర్ కూడా నాన్ ఫార్మర్ కూడా వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ వెరిఫై అయిందా లేదా ఎలా తెలుసుకోవాలో చూసుకుందాం. నాన్ ఫార్మర్ కూడా వాళ్ళకి సంబంధించి సైడ్లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తుంది కదా, సో మనకి అప్లికేషన్ ఫామ్స్లో థర్డ్ ఆప్షన్ అనమాట. సో థర్డ్ ఆప్షన్ దగ్గర క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ ఆస్క్డ్ ఫర్ రీఅప్లోడ్ బై వెరిఫికేషన్ అథారిటీస్ త్రో ఎస్ఎంఎస్ ఈమెయిల్ క్లిక్ హియర్ టు రీఅప్లోడ్ క్యాష్ టీడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో క్యాష్ టీడబ్ల్యూఎస్ అనేది ఓన్లీ నాన్ ఫార్మర్ కూడా వాళ్ళకి మాత్రమే. సో మీరు వచ్చేసి అక్కడ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సో మీ అప్లికేషన్ వెరిఫై అయిందో మీరు చెక్ చేసుకోవచ్చు. అప్రూవ్డ్ అని వస్తే మీ అప్లికేషన్ వెరిఫై అయినట్టు, సో అండర్ ప్రాసెస్ ఉంటే సో మీ అప్లికేషన్ ఇంకా వెరిఫై చేస్తున్నట్టు. అలా కాకుండా మీ మొబైల్కి ఎస్ఎంఎస్ ఈమెయిల్ వస్తే సో మిమ్మల్ని ఏ డాక్యుమెంట్ అడిగి ఉంటారో సో ఆ డాక్యుమెంట్ మీరు తిరిగి రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రీఅప్లోడ్ కూడా మీరు సెప్టెంబర్ 13 లోపల చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా నాన్ ఫార్మర్ కూడా వాళ్ళు మీరు అప్లికేషన్ చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ మనం ఫార్మర్ కూడా వాళ్ళకి సంబంధించి చూసుకుంటే సో ఫార్మర్ కూడా వాళ్ళు వచ్చేసి సైడ్లోకి వెళ్ళి సో అప్లికేషన్ ఫామ్స్లో 4th పాయింట్ దగ్గర మీరు క్లిక్ చేయాలన్నమాట. అక్కడ మనకి ఏమి ఇచ్చారంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ ఆస్క్డ్ ఫర్ రీఅప్లోడ్ బై వెరిఫికేషన్ అథారిటీస్ త్రో ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ క్లిక్ హియర్ టు రీఅప్లోడ్ సర్టిఫికేట్స్ అండర్ ఫార్మర్ కూడా అని చెప్పేసి ఇచ్చారనమాట. అంటే సో ఎవరైతే ఫార్మర్ కూడా వాళ్ళు ఉంటారు మీరు వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సో మీ డాక్యుమెంట్ అనేది వెరిఫికేషన్ ఎంతవరకు మీరు చెక్ చేసుకోవచ్చు. సేమ్ నాన్ ఫార్మర్ కూడా అలాగనే ఒకవేళ మీ అప్లికేషన్ వెరిఫై అయితే సో అక్కడ మీకు ఏమొస్తుందంటే అప్రూవ్ అని వస్తుంది అనమాట. లేదంటే మీకు అప్లికేషన్ ఇంకా వెరిఫై చేస్తూ ఉన్నట్లయితే సో అండర్ ప్రాసెస్ అని వస్తుంది. అలా కాకుండా మీ అప్లికేషన్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ మొబైల్కి ఎస్ఎంఎస్ ఈమెయిల్ సెండ్ చేస్తారు. ఎవరి మొబైల్కి అయితే రీఅప్లోడ్ చేయమని చెప్పేసి ఎస్ఎంఎస్ ఈమెయిల్ వస్తుంది వాళ్ళు ఖచ్చితంగా సైట్ ఓపెన్ చేసి అక్కడ రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే అది కూడా సెప్టెంబర్ 13 లోపల అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫార్మర్ కూడా నాన్ ఫార్మర్ కూడా వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుందన్నమాట. సో ఫార్మర్ కోట వాళ్ళు నాన్ ఫార్మర్ కోట వాళ్ళు ఆఫ్లైన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీకు మొత్తం కూడా ఆన్లైన్లో జరుగుతుంది. అలానే సో స్పెషల్ కేటగిరీ వాళ్ళు అంటే ఎవరెవరంటే సో క్యాబ్ వాళ్ళు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళు, ఎన్సీసీ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళందరూ కూడా సో ఆఫ్లైన్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సెప్టెంబర్ 10th క్యాప్ వాళ్ళకి, 11th స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి, 12th ఎన్సీసీ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకి, 13th ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి జరుగుతుందన్నమాట. ఇలా అన్ని కేటగిరీ వాళ్ళకి సో వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేస్తారు. సో మనకి సెప్టెంబర్ 3rd వీక్లో వెబ్ ఆప్షన్ ఉండొచ్చు అనమాట. సో వెబ్ ఆప్షన్ ఎలా పెట్టుకోవాలి, ఎన్ని కాలేజీలు పెట్టుకోవాలి, సో వీటికి సంబంధించి ఫర్దర్ ఇంకో వీడియో చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఏపీఎంసెట్లో బీఎస్ అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.